వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, సరైన న్యాయం చేయలేదని చెప్పి వాళ్ళని అధికారాన్ని దూరం చేయడం జరిగింది. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చాలా మంచి చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కదిరి పట్టణానికి నీళ్లు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరండి? ఎవరు రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని కప్పడం జరిగింది. చెట్టు పేరు చెప్పుకొని ఎన్ని రోజులు చింతకాయలు అమ్ముకుంటారు మీరు? గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు మీరు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు వాడడం మొదలు పెట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పండి. రాష్ట్రం గురించి వద్దు, కదిరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పండి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కదిరి ముస్లింలకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కదిరికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కదిరి ప్రజల యొక్క దాహం తీర్చడం కోసం ఒక పర్మనెంట్ సొల్యూషన్ ని కనుగొని తాగునీటిని ఇవ్వడం జరిగింది. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదిరికి వాటర్ ట్యాంకులకు వచ్చి ఆ యొక్క నీటి సౌకర్యం ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి అందివ్వడం జరిగింది. కదిరిలో నిజాములి కాలనీ అని ఒక పెద్ద కాలనీ ఉంది. మాక్సిమం అందులో ముస్లింస్ ఉంటారు. మరి ఆ కాలనీని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కదిరి నియోజకవర్గానికి చుట్టూ మాక్సిమం రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, లైట్లు కావచ్చు, కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ముస్లింలకు మాత్రమే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు, ఆటో నడుపుకునే వాళ్లకు, రిక్షాలు నడుపుకునే వాళ్లకు, బండ్లు దొబ్బుకునే వాళ్లకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వీళ్ళందరూ కూడా అభివృద్ధి జరగడం జరిగింది. ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును వాడుకుంటూ మాత్రమే అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత లాభం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం జరిగింది. నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డిని గౌరవించే వాళ్ళైతే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను నమ్మే వాళ్ళైతే, ఆయన చివరి శ్వాస వరకు కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించారు, ద్వేషించారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. మరి ఈ రోజు మీరెందుకు భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారారు? ముస్లింల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇది ముస్లింల పార్టీ కాదు. ముస్లింలకు
కట్టప్పలాగా ఏ విధంగా బాహుబలిని కట్టప్ప వెనక నుంచి పొడిచాడో ఆ విధంగా ముస్లింలకు పొడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తా ఉందంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మరి మీరేం చేశారు? ముస్లింలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వలేదా? ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ ప్రాపర్టీలను భారతీయ జనతా పార్టీ దోచుకోవాలని చూస్తుంటే ఆ యొక్క బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదా? ఈ యొక్క కదిరి పట్టణంలో వక్ఫ్ స్థలాలను కాదేయాలని చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కాదా? ఏ వక్ఫ్ ప్రాపర్టీని మీరు కాపాడినారు? ఏ ముస్లింలకు మీరు న్యాయం చేశారు? 24 గంటలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటారే తప్ప మీరు చేసిన అభివృద్ధి చెప్పరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దేశిస్తాడు. నేను సోనియా గాంధీని ఎదిరించాను, నేను యూపీ ప్రభుత్వాన్ని ఎదిరించాను. ఇప్పుడు ఎదిరించు భారతీయ జనతా పార్టీని. నీకు దమ్ముంటే మోదీని ఎదిరించవయ్యా. నువ్వు ఎదిరించలేవు. ఎత్తుకుమే లోపల వేస్తా నేను. కేసులకు భయపడుతున్నావు నువ్వు కేసులకు భయపడి ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టావు. 5 సంవత్సరాలు నీకు మంచి అవకాశం ప్రజలు ఇస్తే ఏం చేశావు? నువ్వు చేసింది శూన్యం. మరొక్కసారి చెప్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి పనులు చెప్పుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఏం చేశారో ఆ విషయం చెప్పండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసినటువంటి మేలు గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు. ఎస్, రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి గారు వారసులు కావచ్చు, ఆయన ఆశయాలకు జగన్మోహన్ రెడ్డి గారు వారసులు కాదు. ఆయన ఆశయాలకు వారసురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను పక్కన పెట్టి తుంగలో దొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా షర్మిలమ్మ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మీ తండ్రి అని చెప్పి చెప్పుకోండి అంతేగాని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి అని చెప్పి చెప్పుకోండి అంతేగాని, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో, కాంగ్రెస్ పార్టీ యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి అది మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పుకునే హక్కు ఉంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు 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 అని ముమ్మాటికి తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చెప్తే మాత్రం, ప్రజలను మభ్యపెడితే మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.